లిక్కర్ కేసులో విచారణకు రాలేనని సిట్ కు సమాచారం ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఎప్పుడు వచ్చేది తెలియజేస్తాను, తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వల్ల అన్నారు. ఇక ప్రస్తుతం ఈ పరిణామం చోటు చేసుకున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ్ చంద్రిక మద్యం కుంభకోణంలో ఈ రోజు విచారణకు రావాలి అని చెప్పి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే నిన్న మధ్యాహ్నం కూడా ఆయన ఫోన్ చేసి తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోతున్నాను అని చెప్పి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ మీరు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణకు హాజరు కావాల్సిందేను అని చెప్పి కూడా సిట్ అధికారులు స్పష్టం చేశారు. 18వ తేదీ కల్లా తాము ఛార్జ్ షీట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉండటంతో మీ విచారణ అవసరము అని చెప్పి మేము భావిస్తున్నామని కూడా విజయసాయిరెడ్డికి నిన్న సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ఆయన ఉదయం 10 గంటలకు వస్తారు అని చెప్పి సిట్ అధికారులు భావించారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఒక 15 నిమిషాల క్రితం సిట్ అధికారులకి విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఒక మెసేజ్ అందింది. తాను ఈ రోజు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం, కుటుంబపరమైన కార్యక్రమాలు ఉండటం వల్ల హాజరు కాలేకపోతున్నానని, రేపో మాపో తాను ఎప్పుడు విచారణకు హాజరయ్యేది తప్పనిసరిగా చెబుతాను అని కూడా విజయసాయిరెడ్డి చెప్పినట్టు తెలిసింది. అందువలన ఆయన విచారణ దాదాపుగా సోమ లేదా మంగళవారాల్లోనే ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ లోపే ఆయన్ని విచారణ ఇప్పటికే 2 సార్లు ఆయన్ని విచారణకు పిలిపించి మాట్లాడారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా మొత్తం ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేయడంతో వీళ్ళందరి దగ్గర నుంచి సేకరించిన స్టేట్మెంట్లు, అదేవిధంగా మరికొంతమందిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునేందుకు విజయసాయిరెడ్డిని, ఈ కేసులో 5వ నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని మళ్ళా విచారణకు పిలవాలి అని చెప్పి కూడా సిట్ అధికారులు భావించారు. అందువల్లనే ఆయన విచారణ అవసరము అని చెప్పి కూడా సిట్ భావిస్తుంది. తప్పనిసరిగా తాను సోమ లేదా మంగళవారాలు వచ్చే అవకాశం ఉంది అని కూడా సిట్ అధికారులకి విజయసాయిరెడ్డి మెసేజ్ పంపించినట్టు తెలిసింది. అయితే ఆయనకు మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలిపించాలి అని చెప్పి సిట్ అధికారులు భావిస్తున్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.